హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ లో వివాదాస్పద చర్యలు జరిగాయి. అందులో ముఖ్యమైనది అదేనండి జన సైనికులు వర్సెస్ అల్లు అర్జున్. ఇంకా అర్థం కాలేదా? స్టైలిష్ స్టార్ అయిన అల్లు అర్జున్ గారు ఇండైరెక్ట్ గా వైసీపీ క్యాండిడేట్ ని నంద్యాలకి వెళ్లి మరీ సపోర్ట్ చేశారు. ఈ ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి, కానీ జన సైనికులు ఎవరు దీన్ని మర్చిపోరు. అటు పాలిటిక్స్ లో సినీ ప్రముఖుల్లో కూడా ఇదే చర్చనీయాంశం. అసలు ఎందుకు చర్చనీయాంశం ఏంటంటే 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టి 2014లో టీడీపీ సపోర్ట్ చేసి వారి విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే. 2019లో పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా పోటీ చేశారు. 2 చోట్ల పోటీ చేసినప్పటికీ కూడా ఏ ఒక్క చోట కూడా గెలవకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆ సమయంలో జన సైనికులకి ఇప్పటికి కూడా వైసీపీ పార్టీ శ్రేణులు ఈ విషయం మీదే చాలా ట్రోల్స్ చేశారనమాట. కానీ నిజానికి పవన్ కళ్యాణ్ గారు ఒక్క చోట గెలవకపోయినప్పటికీ కూడా 151 సీట్లు గెలిచిన పార్టీ మీద మరియు వాళ్ళ శృతి మించిన ఎమ్మెల్యేల మాటల దాడిని తట్టుకుని కూడా 5 సంవత్సరాల నుంచి ఓటమి ఉండి కూడా ఒక అత్యంతమైన మెజారిటీతో గెలిచిన పార్టీని ఢీకొట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీని ఎదుర్కొన్న తీరు ఆంధ్రప్రదేశ్ లో ఒక్క జన సైనికుడిని మర్చిపోనివ్వదు. దెబ్బ పడితే రక్తం లేచి మనకి సిద్ధపడాలి. రోజు ఒక సాధారణ వ్యక్తిగత ఓటర్ కూడా ఈ విషయాన్ని గమనించడానికి అందరూ తెలిసిన విషయమే. మెగా ఫ్యామిలీని అంతటిని తిట్టిన వైసీపీ కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అల్లు అర్జున్ గారు ఎందుకు నంద్యాల వెళ్లి మరీ వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేసిన విధానం నిజంగా మెగా ఫ్యాన్స్ కి నచ్చలేదు. అంతెందుకు మెగా ఫ్యామిలీ కూడా నచ్చలేదు. ఎందుకు పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ మధ్య వైరంగా మారింది? ఈ వైరం రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ ఎందుకు మారబోతుంది? ఎందుకు పవన్ కళ్యాణ్ ఏది చేసినా దానికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ చేస్తుంటారు? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియో చివరి దాకా చూడండి. అసలు అల్లు అర్జున్ మెగా కాంపౌండ్ నుంచే బయటకు వచ్చాడు. మెగా ట్యాగ్ లైన్ తోనే వచ్చాడు. అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో అతనికి వచ్చిన నెగటివ్ కామెంట్స్ కి ప్రస్తుతం పుష్ప ది రూల్ లో ఉన్న అల్లు అర్జున్ కి అసలు ఏ మాత్రం పొందడం లేదు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అనే ట్యాగ్ లైన్ తోనే వచ్చినప్పటికీ అతన్ని ఆదరించింది మాత్రం మెగా ఫ్యాన్స్ మాత్రమే. కానీ ఆ ట్యాగ్ ఎన్నో రోజులు ఉంచుకోలేదు. తను ఓన్ గా కష్టపడి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని ఇండియన్ వరల్డ్ లెవెల్లో ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు అల్లు అర్జున్ గారు. ఇంతవరకు బాగానే ఉంది, మంచిదే. కానీ మొన్న అల్లు అర్జున్ గారు చేసిన పని వల్ల యావత్తు సినీ ప్రముఖులు మరియు మెగా ఫ్యాన్స్ చాలా కోపంలో ఉన్నారు. నాగబాబు అయితే అల్లు అర్జున్ పరాయివాడి అని డైరెక్ట్ గా చెప్పేశారు. మళ్ళీ తర్వాత కవర్ చేశాడులేండి. ఇదిలా ఉంటే అసలు ఎందుకు అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ పడదు? అల్లు అర్జున్ గారు ఏం చేసినా కూడా అది ఎందుకు మెగా ఫ్యామిలీకి మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించేలా ఉంటది? అసలు ఏమైందో చూద్దాం. ఒక ఆడియో ఫంక్షన్ లో ఫ్యాన్స్ అందరూ పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరవడం మనం చూసాం. అప్పుడు అల్లు అర్జున్ గారు చెప్పను బ్రదర్ అని అదే ఫంక్షన్ లో అనడం, ఏ మెగా ఫ్యామిలీ ఫంక్షన్ లో అయినా కూడా ఫ్యాన్స్ అలాగే అరవడం, ఆఖరికి అల్లు అర్జున్ ఫంక్షన్ లో కూడా ఇలాగే అరవడం. అల్లు అర్జున్ గారు అలా అరిసిన విధానాన్ని చూసి అసహనం వ్యక్తం చేయడం మనందరం ఎవరు కూడా అసహనం చూపించలేదు. అల్లు అర్జున్ గారు అసహనం చూపించారు, కానీ ఒకవేళ మనసులో ఉన్నా కూడా బాబాయ్ రాలేదు అని బయటికి 2 మాటలు మాట్లాడి వచ్చేసేవారు. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న కల్ట్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అలాంటిది. నేను చెప్పడం బ్రదర్ అనే సమయంలో ఆ తరువాత అల్లు అర్జున్ గారి సినిమా మీద ఆ ప్రభావం చూపించింది. మెగా ఫ్యాన్స్ మరియు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ట్విట్టర్ లో ఒక యుద్ధ వాతావరణం నెలకొల్పింది. ఆ సిచ్యువేషన్ తర్వాత అలా రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు 2019లో పర్యటనలో ఉండగా చిరంజీవి గారు లేకపోతే నేను లేను, నాకు అన్ని ఆయనే, దేవుడు కూడా ఆయనే అనడం, రామ్ చరణ్ నాకు కొడుకు లాంటి వాడు అనడం, ఇలా ఇక్కడ నుంచి ప్రతి మెగా ఫంక్షన్ కి అందుబాటులో పవన్ కళ్యాణ్ గారు ఉండడం. రంగస్థలం సినిమా తర్వాత రామ్ చరణ్ గారి నటనలో మెగా ఫ్యాన్స్ లో ఒక నూతన ఉత్సాహం వచ్చింది. అప్పటిదాకా చిరంజీవి తర్వాత నేనే అన్న అల్లు అర్జున్ గారికి గట్టి పోటీ మొదలైంది. ఇంకా RRR లో గ్లోబల్ స్టార్ రేంజ్ కి వెళ్ళిపోయి ఒక్కసారిగా హాలీవుడ్ సైతం RRR రామ్ చరణ్ గారి నటనకు ఫిదా అయిపోయారు. కథ ఇక్కడతో ఆగిపోలేదు, అసలు కథ మొదలైంది ఇక్కడ. రామ్ చరణ్ గారితో సహా సాయి ధరమ్ తేజ్ గారు, వరుణ్ తేజ్ గారు, వైష్ణవ్ తేజ్ గారు మరియు జబర్దస్త్ ఆర్టిస్టులు మరియు జానీ మాస్టర్ కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఫ్యాన్స్ చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మొన్న నంద్యాల వెళ్లి మరీ వైసీపీ క్యాండిడేట్ ని సపోర్ట్ చేయడం, మెగా ఫ్యామిలీని మొత్తాన్ని కూడా వైసీపీ పార్టీలో చాలా మంది శ్రేణులు తిట్టినప్పుడు ప్రశ్నించని అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఎలా వెళ్లి మరి వైసీపీని సపోర్ట్ చేస్తారు? అంటే తను మెగా ఫ్యామిలీ కాదా, తను తిట్టినట్టు కాదా అని ప్రశ్నలు వేయడం. ఎంటర్ చిరంజీవితో సహా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తుంటే రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, జబర్దస్త్ ఆర్టిస్టులు మరియు జానీ మాస్టర్ తో సహా వచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి వెళ్తే మీరు మాత్రం ఏదో నామకి వస్తే ట్వీట్ పెట్టి వైసీపీ క్యాండిడేట్ అయిన నంద్యాల అభ్యర్థిని మీరు కలిసి రావడం ఫ్యాన్స్ లో మాత్రం చాలా కోపాన్ని తెప్పించింది. చిరంజీవి గారిని టికెట్ల సమయంలో జగన్ గారు అవమానించిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మీ స్నేహితున్న వైసీపీ క్యాండిడేట్ చెప్పి ఆ రోజు టికెట్ల గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా క్వశ్చన్లు అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అల్లు అర్జున్ తన సపోర్ట్ వైసీపీ వ్యక్తికి తెలియజేయన వెంటనే నాగబాబు గారు ఏకంగా అల్లు అర్జున్ గారిని పరాయివాడు అనడం
అనడం, దానికి రీకౌంటర్ గా అల్లు అర్జున్ గారు కూడా అల్లు అర్జున్ గారు నాగబాబుని అల్లు రామలింగయ్య గారు లేకపోతే నువ్వు బాపట్ల పోస్ట్ ఆఫీస్ ముందు పంచర్లు వేసుకుంటూ ఉండేవాడివి అనడం పెద్ద దుమారం లేపింది. తర్వాత అది హ్యాక్ అయిందని చెప్పడం, తర్వాత పోస్ట్ డిలీట్ చేయడం, చాలా కథలే జరిగినాయి. నిజానికి ఈ ఎఫెక్ట్ పుష్ప 2కు ఉంటుందా లేదా అల్లు అర్జున్ గారి ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా ఎలక్షన్స్ లో? జూన్ 4 దాకా వెయిట్ చేస్తే తెలుస్తుంది. అలాగే ఆగస్టు 15 దాకా వెయిట్ చేస్తే పుష్ప 2 కూడా తెలుస్తుంది.